లేదాయే, రైతు బంధు లేదాయే, పెట్టుబడి లేదాయే, నువ్వు రుణమాఫీని నలుగురికి ఇట్లా స్వీకరించి ఇచ్చి పెడతీవి, వాళ్ళకి అది చేయకపోతేవి, మాయమాటలు చెప్తివి, అత్తకు 4000 కోడలకు 2500 అంటివి, కేసీఆర్ ఉత్త చీరలు నేత చీరలు ఇస్తాను, నేను పట్టు చీరలు ఇస్తా అంటివి, బతుకమ్మ పండుగకి 2 చీరలు ఇస్తా అంటివి, బతుకమ్మ వాయ సంక్రాంతి వాయ ఉగాది వచ్చే మల్లవాయ మల్ల బతుకమ్మ వచ్చే ఎవరికో ఇచ్చిన వాళ్ళకి ఆస్మాన్ చీరలు ఇచ్చిండు. అంతే కాచిపల్లి శ్రీలక్ష్మి ఆస్మాన్ చీరలే కట్టుకోవాలి. ఇంకా గణపురంలో భాగ్యలక్ష్మి గదే ఆస్మాన్ చీర కట్టుకొని, గదే ఆస్మాన్ చీర కట్టుకొని భాగ్యలక్ష్మి కూడా గదే బస్సు ఎక్కాలి. అదే ఆస్మాన్ చీరలు అందరికి ఒకటే తీరు, స్కూల్ యూనిఫామ్ లెక్క ఇచ్చిన వాళ్ళకు. ఆ ఇచ్చిన వాళ్ళకు పట్టు చీరలు ఇస్తా అంటే నేత చీరలు ఇస్తుండు కేసీఆర్ సారు, సిరిసిల్ల చీరలు ఇస్తుండు కేసీఆర్ సారు, నేను పట్టు చీరలు ఇస్తాం మా అక్క చీరలకు ఒక్కటి కాదు 2 ఇస్తాను. బతుకమ్మ పేరు తీసి ఇంద్రమ్మ పేరు పెట్టిండు. అసలు బతుకమ్మ ఎంత మంచి పేరు, ఎంత బతుకమ్మ మన పండుగ అట్లాంటి పేరు తీసేసి జై తెలంగాణ, జై తెలంగాణ, అందరికీ నమస్కారం. మరి ఈరోజు సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ప్రచార నిమిత్తము బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దుర్గేష్ ను మరియు వార్డు మెంబర్లందరినీ గెలిపించుకోవడం కోసం మీ దగ్గరికి రావడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదం కోసం తమ్ముడు దుర్గేష్ నిలబడ్డాడు. మీరందరూ కూడా కాజుపల్లి ఊర్లో ఉన్న మన పెద్దలందరూ కూడా అతన్ని ఆశీర్వదించి సర్పంచ్ అవకాశం ఇస్తే తప్పకుండా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళ పరిధిలో సర్పంచ్ పరిధిలో ఏవైతే ఉంటాయో వాటిని తీర్చడానికి సాయశక్తిలో కృషి చేస్తాడు. నేను కూడా నా వంతు సాయాన్ని అందిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా మీకు మాట ఇస్తా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం మనం ఎవ్వరు ఇవ్వలేదు, మన జేబులకి తీసేయలేదు. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న 14,000 తెచ్చుకున్న తెలంగాణ తెరలు కావద్దని కేసీఆర్ కూడా ఎంత బాగా చేసిందంటే, కరెంటుకు మనము పెద్ద పెద్ద మనుషులందరూ తెలిసి ఇక్కడ యూత్ తెలియకపోవచ్చు, ఇంకా వాళ్ళు మొన్నట్టుండే కానీ 14 సంవత్సరాలలో ఎంత పోరాటం చేసినామో తెలంగాణకు కరెంట్ ఇవ్వడానికి కేసీఆర్ సార్ అంత కష్టపడి మనకి 24 గంటల కరెంట్ ఇచ్చింది. ఇచ్చిందా లేదా? ఇచ్చి ఊకోలే. రైతుకు 24 గంటల కరెంటే సరిపోదు, పెట్టుబడికి అప్పుల పాలవుతుందని చెప్పి రైతు బంధు తెచ్చిందా లేదా? సంవత్సరానికి పెట్టుబడి ఇచ్చి మందు బస్తాలకు కష్టమవుతుందని లైన్లు కట్టకుండా మందు బస్తాలు కూడా సరఫరా చేసింది. దాని తర్వాత పంట పండినాక పంటను కూడా సారే కొని నల్లబడ్డా మొలకచ్చినా వర్షం పడ్డా తడిసినా ధాన్యాన్ని కూడా కొని పైసలు వేసింది కేసీఆర్ సారా కాదా? ఈ రోజు ఏం నడుస్తుంది? కరెంటు అడప ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. దాని తర్వాత పంటకు పెట్టుబడి వస్తుందా? ఒక్కటేసారి ఇచ్చిండు. ఏమన్నాడప్పుడు కేసీఆర్ సార్ 10,000 ఇస్తుండు సంవత్సరానికి, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? అంతేనా? 6 గ్యారంటీలు, 420 హామీలు, అత్తకు 4,000 కోడలకు 2,500 అన్నాడు మహాలక్ష్మి స్కీమ్ కింద. ఆయన ఇచ్చినా అని చెప్తుండే. ఎవరికన్నా మహాలక్ష్మి స్కీమ్ కింద 2,500 రూపాయలు వచ్చినాయా? వచ్చిన చేతులు. మరి ఆయన అట్లా చెప్తుండు, మరి ఇచ్చినా అని చెప్తుండు. పెద్ద మనుషులకు 4,000 పెన్షన్ చేసినా అని చెప్తుండు. చేసిండా? ఆయన 2 ఏళ్ళు వచ్చి నెలకే చేస్తాడు. 2 ఏళ్ళు అంటే 12 నెలలు, 12 నెలలు 24 నెలలు. 24 నెలలు మా పెద్ద మనుషులకు పెన్షన్ ఇచ్చుంటే 4,000 చేసి ఉంటే 48,000 ఒక్కొక్కరికి వచ్చినా కాకపోయినా. ఇప్పుడు పెద్ద మనిషికి పెన్షన్ వచ్చే పెద్ద మనిషికి 40,000 ఇచ్చినంతనే ఓటు అడగాలి వాళ్ళు. అవునా కాదా? మళ్ళా సర్పంచ్ ఎన్నికలకు ఊళ్ళకి వస్తుండ్రా, ఓటేమని వస్తుండ్రా? మరి వాళ్ళు చెప్పిన మాటలు ఏమైనాయి? కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలే ఇస్తుండో, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిందా? తులం బంగారం ఎంతైంది ఇప్పుడు? 1,30,000. వాసం చూసాను ఎప్పుడు రావాలి. పుస్తమాటలకు కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. మరి నువ్వేం చెప్పినావు? కరెంటు లేదాయే, రైతు బంధు లేదాయే, పెట్టుబడి లేదాయే, నువ్వు రుణమాఫీని నలుగురికి ఇట్లా స్వీకరించి ఇచ్చి పెడతీవి, వాళ్ళకి అది చేయకపోతేవి, మాయమాటలు చెప్తివి, అత్తకు 4,000 కోడలకు 2,500 అంటివి, కేసీఆర్ ఉత్త చీరలు నేత చీరలు ఇస్తాను, నేను పట్టు చీరలు ఇస్తా అంటివి, బతుకమ్మ పండుగకి 2 చీరలు ఇస్తా అంటివి, బతుకమ్మ వాయ సంక్రాంతి వాయ ఉగాది వచ్చే మల్లవాయ మల్ల బతుకమ్మ వచ్చే ఎవరికో ఇచ్చిన వాళ్ళకి ఆస్మాన్ చీరలు ఇచ్చిండు. అంతే కాచిపల్లి శ్రీలక్ష్మి ఆస్మాన్ చీరలే కట్టుకోవాలి. ఇంకా గణపురంలో భాగ్యలక్ష్మి గదే ఆస్మాన్ చీర కట్టుకొని,
అదే ఆస్మాన్ చీర కట్టుకొని భాగ్యలక్ష్మి కూడా అదే బస్సు ఎక్కాలి, అదే ఆస్మాన్ చీరలు అందరికి ఒకటే తీరు స్కూల్ యూనిఫామ్ లెక్క ఇచ్చిన వాళ్ళకు పట్టు చీరలు ఇస్తా అంటే మేక చీరలు ఇస్తుండు కేసీఆర్ సారు, సిరిసిల్ల చీరలు ఇస్తుండు కేసీఆర్ సారు, నేను పట్టు చీరలు ఇస్తాను మా అక్క చీరలకు ఒక్కటి కాదు 2 ఇస్తాను. బతుకమ్మ పేరు తీసి ఇంద్రమ్మ పేరు పెట్టిండు. అసలు బతుకమ్మ ఎంత మంచి పేరు, ఎంత బతుకమ్మ మన పండుగ అట్లాంటి పేరు తీసేసి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.